విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన చేస్తున్న వారిపై ఉన్న కేసులను తొలగించమని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. హైకోర్టులో కేసు ఉన్నందున ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వలేమని చెప్పారు. మహిళా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విద్యార్థుల నిరసన కొనసాగుతూ ఉంది. మొన్న 2 రోజుల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా నిరసన సెగ తగులుకుందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఏదైతే యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద నిరసనకైతే కనుక పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మనతో ప్రస్తుతం మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు గారు ఉన్నారు. సరే, ఏంటి విద్యార్థులందరూ కూడా ఒకటేసారి రోడ్డు మీదకి రావడం వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి, ఎందుకని పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. దాని గురించి ఇది చాలా అన్ఫార్చునేట్ విద్యార్థులు రోడ్ల మీద రావటం. మనం ఎందుకంటే నేను వైద్య విద్యార్థిగాను, వైద్య విద్యార్థుల నాయకుడిగాను, వైద్యునిగాను, ఐఎంఏలు అయితేనే అప్నా అయితేనేమి, అదేవిధంగా ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినట్టు అనుభవం ఉంది. కానీ దీన్ని చాలా అన్ఫార్చునేట్ థింగ్ వాళ్ళు ఈ విధంగా చేయడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉండి ఇబ్బందులు పడటం కూడా చాలా బాధాకరం. మనకి జరిగిన దీన్ని సాల్వ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితేనేమి, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయితేనేమి మమ్మల్ని ఆదేశించారు. దాని ప్రకారం మేము గతంలో మే 27వ తారీఖున తీసుకున్న జనరల్ డెసిషన్లో గతంలో ఏదైతే జూన్ 7వ తారీఖున ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం వాళ్ళ కాంపన్సేటరీ సర్టిఫికేట్స్ తీసుకోవద్దని చెప్పనే ఆ జీవోలో ఉంది. ఆ తర్వాత 10th జూన్ అప్పటి చైర్మన్ రిజైన్ చేయటం వల్ల ఆ తర్వాత 19th వచ్చిన జీవో అది ఫేవర్గా వచ్చింది, ఫుల్గా వచ్చింది స్టూడెంట్స్కి. దానిలో కాంపన్సేటరీ సర్టిఫికేట్ తీసుకోమని వస్తే దాన్ని కాదని చెప్పని జీవో అట్లా కంటిన్యూ అవ్వటం వల్ల ఈరోజు వీళ్ళకి ఎక్స్టెన్షన్ రావటం, ఇవాళ రోడ్డు మీద ఉండే దానికి కారణం ఏంటని తెలిసి మేము మే 7వ తారీఖున నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే జనరల్ బాడీని కండక్ట్ చేసి దాన్ని ఏ విధంగా నివారించాలనే ఉద్దేశంతో వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పని జనరల్ బాడీలో నిర్ణయాలు తీసుకున్నాం. దాని నిర్ణయాల ప్రకారంగానే ఈరోజు ఎన్ఎంసీ, ఎందుకంటే దాంట్లో కాంపన్సేటరీ సర్టిఫికేట్ నేను చెప్పినట్లు సఫిషియెంట్లీ కాంపన్సేటరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. 19th జూన్ వచ్చినటువంటి జీవోలు ఉంది కాబట్టి ఆ సఫిషియెంట్లీ కాంపన్సేటరీ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ క్లారిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే కొందరు ఎవరైతే 2021 ముందు పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇవ్వటం జరిగింది. బట్ అదే దాంట్లో ఏదైతే 4/3/2022లో వచ్చినటువంటి సర్క్యులర్లో సెకండ్ పాయింట్గా మళ్ళీ విద్యార్థుల్ని ఎవరైతే చదువుకున్నారో వాళ్ళని కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఉంది. ఆ పాయింట్ తర్వాత 2024లో ఒక సర్క్యులర్ రావడం దానివల్ల ఇప్పుడున్న ఇబ్బందులకు ముఖ్య కారణం అవుతూ ఉంది. దాన్ని కానీ రెక్టిఫై చేయగలిగితే ఎవరైతే విద్యార్థులు 2021 నవంబర్ 18th ముందు చేస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే జీవో కానీ వస్తే 99% ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయం జరుగుతుంది. దానికోసం మేము ముఖ్యంగా పోరాడుతున్నాం. అదేవిధంగా కాంపన్సేటరీ సర్టిఫికేట్ కూడా సఫిషియెంట్ కాంపన్సేటరీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి కానీ వాళ్ళ ఆర్టీఏ ప్రకారం ఏ విధమైన సర్టిఫికేట్ లేదు, మేమే ఫార్మాట్ ఇవ్వలేదని చెప్తున్నారు. బట్ మనకి ఏంటంటే సఫిషియెంట్లీ కాంపన్సేటరీ అనే దాన్ని మస్ట్గా ఉండాలని చెప్పని గతంలో కోర్టులో చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఫాలో విధంగా ఈ 2 ప్రాబ్లమ్లు సాల్వ్ చేసే కోసంగా మేము మే 27 తీసుకున్న డెసిషన్, అదేవిధంగా జూన్ 17 తీసుకున్న డెసిషన్ని ఎన్ఎంసీకి పంపించాం. కానీ అక్కడ నుండి రిప్లై రాని విధంగా దాని మీద ఇబ్బంది పడుతున్నటువంటి వైద్య విద్యార్థులకు ఆ రోజు డాక్టర్స్ డే రోజున మన స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు ఆయన స్వయంగా వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. దీనికి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న విధంగా నేను వాళ్ళతో ప్రధాన ఆందోళన కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వరకు కూడా దీన్ని తీసుకెళ్లడం లేదు అనేసి వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనపడతాం. దాని గురించి మేము దాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకెళ్లాలని చెప్పనే మన వైద్య ఆరోగ్య శాఖ 2వ తారీఖున ఇక్కడ 2 గంటల పైగా మీటింగ్ పెట్టి మేము ఇచ్చినటువంటి ఏదైతే మా జనరల్ డెసిషన్లో అవన్నీ తీసుకొని వెళ్ళాలని చెప్పని చెప్పడం జరిగింది. నేను మే 27న తీసుకున్న జనరల్ డెసిషన్ని మే 29th దీన్ని ఎన్ఎంసీకి పంపించడం జరిగింది. ఎన్ఎంసీ వారికి పంపించాం. మే 29న ఎన్ఎంసీకి పంపించాను. బట్ అక్కడ నుండి మాకు రిప్లై రానటువంటి పరిస్థితి ఉంది. దానికోసంగా స్వయంగా మేము మాట్లాడాలని చెప్పిన విధంగా మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 2వ తారీఖున మీరు వెళ్ళేసి దీనికి తీసుకొని వచ్చి విద్యార్థికి న్యాయం చేయమని చెప్పి తెలియజేసిన పిదప మేము వాళ్ళకి మా సమస్యలను కూడా మరొకసారి తెలియజేసి
వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి వస్తే మేము వెళ్ళేసి దాన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎందుకు ఈ విధంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారో దేనివల్ల రాలేదన్న దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తాం. మొత్తం మీద విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ నిరసన ద్వారా కాకుండా శాంతియుతంగా ఎవరైతే ముఖ్యమంత్రికి బాటలో కానీ లేకపోతే ఇటువైపు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ చెప్తున్న విధంగా అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మాట్లాడితే కనుక నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అయితే కనుక పోరాడతామని చెప్పేసి కూడా శ్రీహరిరావు మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.